ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండే నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అంత తురుమారాడు ఖలీల్ తెలుసా అన్న? ఖలీల వాడు కాదన్న, ఖలీల్నే కొట్టినోడు. నిన్న కాక మొన్నొచ్చి ఇప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ప్రపంచాన్ని ఏలేస్తాడా మా మహేష్ బాబు. మహేష్ బాబు ఫోటో పడింది, కత్తిలా అనిపించింది. హుసేన్ బోల్ట్ పడినట్టు వెళ్తాడు, పడిపోతుంది కొడుకైతే. చుట్టూ 100 మంది, మధ్యలో ఒక్కడు. అస్సలు భయం లేదు వాడికి. ఎవడ్రా వాడు? సూపర్ స్టార్ మహేష్ బాబు. నా గురించి కూడా కొంచెం పరిచయం చేద్దామని. అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడు కట్టుకోనా. చాలా ఉందని కదా. ఇప్పుడేగా ఇన్నింగ్ స్టార్ట్ చేసింది, అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా. జర్నీ ఆఫ్ సూపర్ స్టార్. పోకిరి వచ్చాడు కదరా. చాలా మంది కొనుక్కొచ్చుంటున్నారు. మీరు అనుకుంటున్నారు మిల్క్ బాయ్ అని, అన్ని వేరియేషన్స్ పలికించగలిగేవాడండి మహేష్. ఈజ్ వన్ బిగ్ సూపర్ స్టార్ హూ కెన్ క్యారీ ఎనీ రోల్. ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. ఆయన ఫెయిల్యూర్ తర్వాత ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. ఒంటరితనం కూడా యుద్ధం లాంటిది, పోరాడుతూనే ఉండాలి. 2 ఏళ్లలో చాలా జరిగాయి, చాలా మారాయి. నాకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యారు. ఏది జరిగినా ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. కొంటే పిచ్చి. You're the one. You're always one for me. ఒక తుఫాన్ కథం ఇంకోటి మొదలవుతుంది. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేదు. ఆవేశం పెంపుకు వచ్చేస్తాను. అంత వీరారాధన రాముడు అంటే. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. There comes my golden rise. We are introducing a new technology to Telugu cinema, filmed for IMAX. మన గురించి ఆలోచిస్తున్నాడు. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో. వస్తాడు. నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు, వస్తే నేనేం చేస్తానో నీకు తెలియదు.